ఒక చిన్న గుట్టని చూపెట్టి చూసుకుంటే గనక మొత్తం గుట్టే ఇదంతా. ఈ గుట్టను చూపెట్టి అమాయక ప్రజల కాడ కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ భూ కుంభకోణం వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటిది, అసలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎవరు సూత్రధారులు, దీని వెనకాల అసలు ఎవరు నడుస్తున్నారు, వీళ్ళకి ఏం చెప్పి మోసం చేశారు అనేది కూడా టోటల్గా ఈరోజు వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో మీ పేరండి? బండారు శ్రీనివాసరావు. బండారి శ్రీనివాసరావు. ఎక్కడ ఉంటారు మీరు? మా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేని గ్రామం. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం మట్టి గుట్టలే ఉన్నాయి, రాళ్ళ గుట్టలే ఉన్నాయి. అసలు మీకు ఏం చెప్పి ప్లాట్లు అమ్మారు? మీకు ఎన్ని లక్షలు పెట్టి ఇక్కడ ప్లాట్లు కొన్నారు? 5 లక్షలు పెట్టి కొన్నామండి. 5 లక్షలు పిల్లగాళ్ళ చదువుల కోసం అని కొన్నాము. ఓకే. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పారు, ఇక్కడ రోడ్డు పడుతుంది, డెవలప్ చేస్తాం 5 అని చెప్పి, మొక్కలు వేపిస్తాం 5 అని చెప్పి అనగానే మేము కొన్నాం. ఓకే. ఏ వెంచర్ అంటే ఇది? భవ్య వెంచర్. పట్టుకోండి. సో భవ్యశ్రీ వెంచర్స్, మీ కళలకు మా సహకారం. సో ఇది వెంచర్ పేరు చూసుకుంటే కనుక భవ్యశ్రీ వెంచర్స్ అంట, భవ్యశ్రీ ఎస్టేట్స్. మీ కళలకు మా సహకారం. పాపం మీ కళలకు మా సహకారం లేదు, వాళ్ళ కళలకు మీ సంహారం లాగుంది. కనీసం కొంచెమైనా బుద్ధుండి ఉంటే ఇలాంటి రాళ్ళని చూపెట్టి అమాయకమైన ప్రజల్ని వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం కొన్న భూముల్ని మీరు ఇట్లా ప్లాట్లని మీరు ఇంత దారుణంగా మోసం చేశారు అని అంటే కడుపుకి అన్నం తింటున్నారో ఏం తింటున్నారో మీకే తెలియాలి. సో మీరు ఎట్లా, మీకు ఇక్కడ ప్లాట్లు ఉన్నాయని ఎట్లా తెలిసినాయి? మాకు ఒక ఏజెంట్ చెప్పాడు. ఏజెంట్ చూపెట్టారు. ఓకే. ఏమని చెప్పారు ఫస్ట్ మీకు? ఇక్కడ పలానా దగ్గర కందికొండ దగ్గర 1+1 ఆఫర్ నడుస్తుంది,